హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఈరోజు మనం ఎగ్ డ్రాప్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. ఇది చాలా సింపుల్. లెట్ స్టార్ట్. గిన్నె కాగిన వెంటనే మంటని లో ఫ్లేమ్లోకి చేసుకొని 2 పావుల నూనె పోస్తున్నాం. నూనె కాగిన వెంటనే ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఓ రెబ్బ కరివేపాకు, 3 పెద్ద సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా చిన్నగా కోసుకున్నది వేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు మెత్తబడినాక ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు వేసేస్తున్నాను. ఉల్లిగడ్డ లైట్ పింక్ కలర్లోకి వచ్చాక ఇందులోకి చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఫ్రెండ్స్, మీడియం ఫ్లేమ్లో అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలిపాము. 3 పెద్ద సైజ్ టమాటాలు ఈ విధంగా కోసుకున్నది వేస్తున్నాము. టమాటాలు వేసి 2 నిమిషాలు కలుపుకున్నాము. 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఎగ్ కర్రీలో గ్రేవీ కోసం 350 ml వాటర్ వేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి చేసుకొని 3 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసి వేసేసేయాలి. మూత పెట్టేయాలి. ఫ్రెండ్స్, 4-5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకున్నాము. ఎగ్ ఇంకో సైడ్ కూడా కుక్ కానికే టర్న్ చేస్తున్నాను ఎగ్ని అలాగ ఈ విధంగా. ఎగ్ కర్రీ అనేది తయారైపోయింది. వీలైనంత తొందరలో ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుంటాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.